హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ మేఘావాల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సిజేఐ ఎన్వి రమణ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రఘునందన్ రావు, సినీ ప్రముఖులు నాగార్జున, బ్రహ్మానందం, సుద్దాల అశోక్ తేజ ఉన్నారు. మంచు కన్న మెత్తనైన మనసు దత్తన్నది, మంచు కన్న మెత్తనైన మనసు దత్తన్నది, కరుణ కొలను కాషాయపు కొలనులోన కమలము పువ్వు తన రూపము, కరుణ కమలము తన రూపము. కొలనేదైనా కరుణ మాత్రమే తన రూపము దత్తన్న. మంచుకైన మెత్తనైన మనసు దత్తన్నది. ప్రతి మనిషిలో ప్రతి మనిషి మేలు కోరే గుణమే దత్తన్నది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్తో దసరా పండుగ 2-3 రోజులు జరుపుకున్నట్లు ఉంటుందని అన్నారు. వేషభాషలు వేరైనా అందరం భారతీయులమనే భావనతో కలిసి ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరం కలిసి ఉండాలనేది అలాయ్ బలాయ్ ఉద్దేశమన్నారు. 20 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. కొందరు కులం, మతం, వర్ణం, వర్గం, జాతి పేరుతో ప్రజల్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మన దేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందక తప్పదని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు వచ్చినా భారతీయులం అనే భావనతో అందరూ కలిసి వెళ్తుంటారన్నారు. ఈ కార్యక్రమంతో ఐక్యతా సందేశాన్ని అందించడం ముదావహమని పేర్కొంటూ దత్తాత్రేయ, విజయలక్ష్మిలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. అలాయ్ బలాయ్ దేశమంతటంతట జరగాలి, ప్రతి మనిషిలో మానవత్వ జ్ఞానము వికసించాలి. మట్టి పుట్ట చెట్టు, వీసగాలి, మోసనేల, పొంగె గంగ, పొద్దునింగి, 5 రూపము ఈ గూటి దీపమన్నా. మన అవధూతలు అచలులు, మన రమణ మహర్షి తత్వము జగతికి ఆదర్శము. భావము ఏదున్నా తన బాట ఏదున్నా, భావము ఏదున్నా తన బాట ఏదున్నా ఈ జగతిలో. ఇలాంటి సత్కారం తనకు మొదటిసారని, చాలా కొత్తగా ఉందని ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెప్పారు. దత్తాత్రేయకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2005 నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తమకెంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నారు. దత్తాత్రేయతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని, దీనికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అలాయ్ బలాయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడమని చెప్పారు. శాంతి, ప్రేమ కరువైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పరస్పరం గౌరవించుకోవడం అవసరమన్నారు. చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
గత 21 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో దత్తన్న గారు అలైబలై మొదలు పెడితే అంచెలంచెలుగా ఈ అలైబలై ఎంత పాపులర్ అయిందంటే దసరా రావడంతో ఇక మనకు దత్తన్న పిలుస్తాడు, అలైబలై పెడతాడు, పోటీ మొదలు పెడితే కార్యం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు, చేప కావచ్చు, గొర్రె కావచ్చు, ఇవన్నీకి అలైబలై. మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ దసరా వచ్చిందంటే అలైబలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం. పాత తగాదాలు గాని, పాత కొట్లాటలు గాని, ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి. 20 సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలై బలై అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని, చరిత్రని, మరి అదేవిధంగా ఆహారపు అలవాట్లను ప్రతిబింబజేసేటటువంటి అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వారి అడుగుజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది. అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దత్తన్న నిర్వహించే ఈ అలై బలై కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవడమే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలై బలై కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తన్న గారు ఇచ్చిన సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందన